తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అలాగే విజయ్ బ్రదర్కి మీరు ఇచ్చిన దర్శనము భారం బట్టి ఎంతో వందనాలు. ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా ఈ పరిచర్యను వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ సమయంలో వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 11 మంది ఉన్నారు తండ్రి. ఈ సాయంత్రం వేళ వాళ్ళ వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా బలపరచబడాలి, విశ్వాసంలో బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరిచి ఉన్నారో అవన్నీ కూడా మా విశ్వాస నేతలు విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే 2 స్లైడ్లు మొదటిగా నేను చూపిస్తానండి. ఇప్పటి వరకు మనము 43వ అధ్యాయం వరకు కవర్ చేసి ఉన్నాము ఆది కాండము. ఈరోజు 44వ అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాము. అయితే ఎప్పుడు లెక్కనే నేను చూపించే 2 స్లైడ్లు మనం వాడే పద్ధతి ఏంటి, మెథడాలజీ ఏంటి బైబిల్ స్టడీలో. మొదటిగా అబ్జర్వేషన్, దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్, దాని తర్వాత అప్లికేషన్. ఒక్కొక్క అధ్యాయం మనం దాటి వెళ్తుండగా ఒక్కొక్క పుస్తకంలో అక్కడ ఉన్న వచనం ఏంటో దాన్ని మనం చూచుట, దాన్ని అబ్జర్వేషన్ అంటాం. చూసిన వచనంలో ఉన్న అర్థం చేసుకుంటుట, దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. నేర్చుకున్న పాఠాలు మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, దాన్ని మనం అప్లికేషన్ అని అంటాం. ఈ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న అన్ని ఉద్దేశంలో మనము సాధించినట్టు. అందుకే యాకోబు పత్రికలో కూడా చక్కగా మనము యాకోబు రాయటం మనకి గుర్తున్నది. మీరు వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా ఉండాలి. సో అప్లికేషన్ చాలా ముఖ్యమండి. నెక్స్ట్ ఇంకొక స్లైడ్ కూడా మనం వెళ్దాము. ప్రతి బైబిల్ స్టడీలో మనము 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకుంటాం. 360 డిగ్రీ అంటే ఒక అంశం మనకు ఎదురైనప్పుడు ఆ అంశంతో కూడిన వేరే వాక్య భాగంలో, ఆ అధ్యాయంలోనే కాదు, వేరే వాక్య భాగంలో బైబిల్లో ఎక్కడ ఉన్నాయి అనేది ఫోకస్ చేయుట, వేరే వాక్య భాగంల మీద కూడా ఫోకస్ చేయుట, కనెక్షన్ చేయుట, అదంతా కూడా 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అని అంటారు. అప్పుడు మనకి దేవుని సంకల్పం ఏంటో ఒక అంశం గురించి పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది. జస్ట్ ఒక్క వాక్య భాగమే చూసేసి ఇదే దేవుని సంకల్పం అని అనుకోదానికి వీల్లేదు. ఇప్పుడు నేను ఉదాహరణకు ఒక మాట మీ ముందు తీసుకొని వస్తున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నాను. ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మోయాబీలు ఇజ్రాయేలీల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. వాళ్ళు ఐగుప్తు నుంచి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా అందుకు ఏ మోయాబీడన్నా దేవుని ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అనే మాట ఉన్నది. అది చూస్తే ఇంకా దేవుడు శాశ్వతమైన శాపము మోయాబీల మీద వేసినట్టు మనకు అనిపిస్తుంది. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మోయాబ్ దేశంకి చెందిన ఒక స్త్రీ, ఆమెను దేవుడు ఎక్కువగా చాలా ఆశీర్వదించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో కూడా వాడుకున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నానండి నేను? రూతు. అంటే దేవుడు సంకల్పం ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే జస్ట్ ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూసి ఇదే దేవుని చివరి నిర్ణయం అని చెప్పడానికి వీల్లేదు. ఎవరెవరు మారు మనసు పొంది నిజంగా మనస్ఫూర్తిగా యెహోవా దేవుడిని ఎవరు వెతుకుతారో వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడు. వాళ్ళు మోయాబీలై ఉండనియండి, అమోనీయులై ఉండనియండి, నపుంసకులై ఉండనియండి, వీళ్ళందరూ కూడా ఈ 3 గుంపులు ఉన్నాయి. 23వ అధ్యాయం ద్వితోపదేశకాండం మొదటి 4 వచనాల్లో చదివితే నపుంసకులు రావడానికి వీల్లేదు ఆలయం లోపల. ఇప్పుడు నేను మరి ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక నపుంసకుని వెనకాల ఒక సేవకుడు పరిగెత్తి వెళ్ళి సువార్త బోధిస్తున్నాడు అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో. ఆ సువార్తికుని పేరేంటి చెప్పండి? అన్ని చూసుకొని చెప్పండి. ఫిలిప్పు. సో దేవుడు
ఆ నపుంసకుని మనస్సు చూశాడు. ఆయన వందల మైళ్ళ దూరం నుంచి వచ్చాడు. ఇథోపియా దేశం, కుష్ దేశం నుంచి వచ్చాడు దేవుని ఆరాధించడం. ఆయన మనస్సుని చూశాడు. చూసి ఆయన రక్షణ పొందేటట్లు మార్గం సరళపరిచాడు. సో ఏ అంశమన్నా మనకు ఎదురైనప్పుడు వాక్యంలో దాంతో కూడిన వేరే వాక్య భాగంలో ఏమున్నాయి అనేది మనం చూస్తేనే దేవుని సంకల్పం ఏంటో ఆ అంశం గురించి మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఓకే, సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఇది మనం ఎప్పుడు ప్రతిసారి మన పునాది వేసుకుంటాం బైబిల్ స్టడీకి, దాని తర్వాతనే దాని మీద కడతామండి. మనము పునాది గట్టిగా ఉంటేనే మనం సరిగా మనం ఏమన్నా కట్టొచ్చు. సో with this in background, we'll go to chapter 44. Brother Israel, let's go to chapter 44. ఇక్కడ చూడండి, నేను వాడే సబెడింగ్స్ అన్ని కూడా TIONతో ఎండ్ అయ్యే సబెడింగ్స్ అండి. మొదటిగా ప్రిపరేషన్, దాని తర్వాత ఎగ్జిక్యూషన్, దాని తర్వాత జస్టిఫికేషన్, దాని తర్వాత సబ్మిషన్. ఎంత చక్కగా ఇజ్రాయెల్ బ్రదర్ నేను చెప్తుంటే కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి, ఒకటి తర్వాత ఒకటి. 11వ వచనం నుంచి 13వ వచనం డిజెక్షన్, 14 నుంచి 15 అక్యూజేషన్, 16వ వచనం అడ్మిషన్, 17వ వచనం కండిషన్, 18 నుంచి 29 రీకలెక్షన్, 30 నుంచి 34 మనము ఒక్క సబెడింగ్ కాదు వేరే సబెడింగ్స్ కూడా వాడుతున్నాము. పెటిషన్, ఇంటర్సెషన్, రివర్షన్, క్వాలిఫికేషన్ అండ్ అథెంటికేషన్. పరిపూర్ణంగా మనము ఈరోజు బైబిల్ స్టడీ చేయాలి. ప్రతిదీ మనం సరిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న విషయాలు, నేర్చుకున్న పాఠాలు మన క్రైస్తవ జీవితంలో మనము అమలుపరచాలి. అయితే మొదటి 2 వచనాలు సహోదరి శిరీష చదివినిపిస్తారు. 44వ అధ్యాయంలో ఆల్రెడీ యోసేపు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ ఏంటో మనకి క్లియర్గా ఈ 44వ అధ్యాయము ఫుల్గా మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ ప్లాన్ ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే ఏ ప్లాన్ కలిగి ఉన్నాడు అనేది మనము చూద్దాం. ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది మనం చూద్దాం. ఆ ప్లాన్తో కూడిన సిద్ధపాటు ఏంటి, ఏం ప్రిపేర్ చేస్తున్నాడు యోసేపు అంటే వాళ్ళ అన్నల్లో ఒక పరిపూర్ణమైన మారు మనసు కలిగించుట యోసేపు గురి అయి ఉన్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఇప్పుడు యోసేపు తమ్ముడైన బెంజమిన్, ఆయన లియా కుమారుడా రాహేల్ కుమారుడా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. రాహేల్ కుమారుడు. సో రాహేల్ కుమారుడైన యోసేపు పట్ల యోసేపు అన్నలు చాలా క్రూరంగా ప్రవర్తించారు. సో ఇప్పుడు యోసేపు ప్లాన్ అంతా కూడా ఎలాగుంటుంది అని అంటే, ఇంకొక రాహేల్ కుమారుడైన బెంజమిన్ పట్ల వాళ్ళు ఎలాగ ప్రవర్తించాలి, వారు ఎలాగ ప్రవచించబోతున్నారు, ఇంకా దేవుడు వాళ్ళ కొరకు ఐగుప్తు దేశంలో దాచిపెట్టిన వేరే గొప్ప దీవెనలకు వాళ్ళు ఎలాగా అర్హులు అవుతున్నారు. సో యోసేపు ప్లాన్ అంతా కూడా అలాగుంది. సో మొదటిగా ఏం చేస్తున్నాడు? మొదటి 2 వచనాలు ప్రిపరేషన్ చదువమ్మా శిరీష. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనె మూతలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. థ్యాంక్ యూ అమ్మా. సో యోసేపు ప్లాన్ ఏంటి? ఆయన ఏమంటున్నాడంటే, ముందు మా అన్నలో వెళ్ళినప్పుడు ఎలాగ వాళ్ళ డబ్బులు వాళ్ళ సంచిలో పెట్టేశారో అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు తీసుకొని వచ్చిన డబ్బులు వాళ్ళ సంచిలో పెట్టేయండి. కానీ అదే కాకుండా బెంజమిన్ సంచిలో మాత్రము నా సిల్వర్ కప్, వెండి కప్పు మీరు పెట్టండి. సో ఇది ఆయన ప్రిపరేషన్. మరీ చెప్తున్నాను, అన్నలు వచ్చారు పోయినసారి, వాళ్ళ డబ్బులు దాంట్లోనే మనం పెట్టేశాం, వాళ్ళ సంచుల్లో మనము పెట్టేశాం. ఈసారి కూడా అలాగే పెట్టేయండి. కానీ బెంజమిన్ సంచిలో మాత్రము డబ్బు మాత్రమే పెట్టడం కాదు, అక్కడ నా వెండి గిన్నె కూడా పెట్టండి అని అన్నాడు. ఇప్పుడు 3వ వచనం నుంచి 5వ వచనం ఎగ్జిక్యూషన్. యోసేపు కింద పనిచేసే పని మనుషులు, ఆయన దాసులు యోసేపు చెప్పినట్టే చేశారా అనేది మనం చూద్దాం. ప్లాన్ని మనము అమలుపరచుట, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఎగ్జిక్యూషన్. సో ఏం చేస్తున్నారు యోసేపు కింద పనిచేసే దాసులు మనము చూద్దాం. చదవమ్మా
తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిలతో కూడా పంపవేయబడిరి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనిలా దేనితో నా ప్రభువు పానము చేయును, దేని వలన అతడు శకునములు చూచును, అది ఇదే కదా, మీరు దీన్ని చేయటం వలన కాని పని చేస్తురని వారితో చెప్పుమని. థ్యాంక్ యూ అమ్మా. సో ఇప్పుడు ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు కదా, ఇప్పుడు వాళ్ళ వెనకాల మీరు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ సంచిలో ఎతకండి. ఎతికినప్పుడు బెంజమీను సంచిలని అది కనిపిస్తుంది, ఏది ఆ వెండి గిన్నె. అయితే వాళ్ళని అడగండి, మీరు ఎందుకు ఇలాగా దొంగతనం చేశారు? ఆ వెండి గిన్నెని దేని కొరకు మా యజమానుడు వాడుతున్నాడని చెప్పాలంట. రాబోయే దినంలో ఏం జరగబోతుందో దాన్ని ఆ వెండి గిన్నెని వాడి ఆయన తెలుసుకుంటాడు. దాన్ని మీరు దొంగలించారేంటి అని మీరు వాళ్ళ మీద నేరము మోపండి అని యోసేపు ఆయన దాసులకి చెప్పి పంపిస్తున్నాడు. ఇప్పుడు కూడా కొంచెమంది ఫోర్ టెల్లర్స్ ఆర్ ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తారు, అప్పుడప్పుడు భూతద్దాలు పెట్టి చూస్తూ ఉంటారు, చేతిలో ఎలాగుంది, పామిస్ట్రీ ఎలాగుంది, దాన్ని బట్టి మేము చెప్పగలుగుతున్నాము రాబోయే దినంలో ఏం జరగబోతుందో మీ జీవితంలో. ఇవన్నీ కూడా ఎన్నో కాలం నుంచి ఈ ఈస్టర్న్ వరల్డ్లో అలవాట్లు ఉన్నాయి, రాబోయే దినంలో చెప్పటం. అలాగే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ప్రపంచంలో అన్ని చోటల్లో రాబోయే దినంలో తెలుసుకోవడానికి ప్రజలకి ఆశ ఉంటుందా లేదా? చెప్పండి చెప్పండి, ఎస్ ఆర్ నో. రాబోయే దినంలో తెలుసుకోవాలంటే ప్రజలకి ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా? వాళ్ళ జీవితాల్లో ఏం జరగబోతుందని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా? ఉంటుంది. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ కాలంలో కూడా 2026లో హారోస్కోప్ అనేది కొన్ని న్యూస్ పేపర్స్ లో కనిపిస్తుందా లేదా? ఎస్, హారోస్కోప్. మీరు ఈ దినం నుంచి ఈ దినం పుట్టారా, మీరు లిబ్రన్ కేటగిరీలో వస్తారు, ఈ వారంలో ఇది జరగబోతుంది అనగానే చాలా మంది ఆ హారోస్కోప్ న్యూస్ పేపర్లో ఏం కనిపిస్తుందో దాని కొరకు ఎదురు చూసే వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు. సో ఈ కాలంలో, ఈ ఆధునిక కాలంలో కూడా హారోస్కోప్ న్యూస్ పేపర్లో చదివే వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే ఒకసారి యోసేఫ్ టైంలో ఆలోచించండి. ఫార్చ్యూన్ టెల్లర్స్ వేర్ వెరీ వెరీ ఫేమస్. రాబోయే దినంలో ఏం జరగబోతుందని చెప్పే వాళ్ళు, ఫ్యూచర్ టెల్లర్స్ ఆర్ ఫార్చ్యూన్ టెల్లర్స్ వేర్ వెరీ వెరీ ఫేమస్. సో ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏ వ్యక్తి అన్నా ఏదన్నా ఒక వస్తువు వాడి రాబోయే దినంలో ఏం జరగబోతుందని చెప్పగలుగుతున్నాడో ఆ వస్తువు ఆయనకి ముఖ్యమైందా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. సో ఈ సిల్వర్ గిన్నె, ఈ వెండి గిన్నె యోసేఫ్కి చాలా ముఖ్యమైనది అనేది వాళ్ళకి తెలియాలి. అంటే మరి ఇంకొక పాయింట్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. యాజ్ పర్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద క్రైమ్ ద జడ్జ్మెంట్ ఇస్ గివెన్. ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తున్నాను. యాజ్ పర్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద క్రైమ్ ద జడ్జ్మెంట్ ఇస్ గివెన్. సో దాని తెలుగులో అర్థం ఏంటి? ఒక నేరము సివియారిటీ, ఒక నేరము సీరియస్నెస్, ఒక నేరము ఆ గంభీరతను చూసి ప్రపంచంలో చట్టం ఏం చేస్తుందంటే దాని తగ్గట్టు శిక్ష విధిస్తుంది, దాని తగ్గట్టు శిక్ష విధిస్తుంది. ఇప్పుడు నేను మరి ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. సెక్షన్ 420 భారతదేశం ఇండియన్ పెనల్ కోడ్లో సెక్షన్ 420 అంటే మైనర్ క్రైమ్స్. మైనర్ క్రైమ్స్ అంటే పిక్ పాకెట్ చేయుట, ఎవరో వాచ్ దొంగలించుట, అవన్నీ కూడా దేని కింద వస్తుంది? సెక్షన్ 420. ఇప్పుడు సెక్షన్ 420 కింద చేయబోయే ఆర్ చేసే నేరాలకి ఎవరైనా మరణశిక్ష విధిస్తారండి? గివ్ మీ అన్ ఆన్సర్. నో. సో చేసిన నేరము గంభీరత బట్టి ఎవరన్నా శిక్ష విధిస్తారు. ఇప్పుడు ఎందుకు యోసేపు ఆయన వెండి గిన్నెని బెంజమిన్ సంచిలో పెట్టమంటున్నాడు? ఎప్పుడు లెక్కనే పోయినసారి చేసినట్టు ఓన్లీ
వాళ్ళు తీసుకొని వచ్చిన డబ్బులు తిరిగి పెట్టుంటే కూడా వాళ్ళని పట్టుకొని వచ్చి ఎందుకు ఇలా చేశారు అని శిక్ష విధించవచ్చు. కానీ యోసేపు వ్యక్తిగతంగా వాడే వెండి గిన్నె చెప్పే మాటలు అది ఆయన వాడడు, దేవుని మీదనే ఆధారపడుతున్నాడు. కానీ వాళ్ళ అన్నలకి అక్కడ బెంజమిన్కి కూడా చేసిన నేరం సీరియస్నెస్, గంభీరత అర్థం చేసుకోవాలి. అందుకు జస్ట్ డబ్బులు తిరిగి పెట్టడం కాదు వాళ్ళ సంచిలో, ఈయన వ్యక్తిగతంగా వాడే వెండి గిన్నె ఎంత ముఖ్యమో యోసేపుకి, అది బెంజమిన్ సంచిలో మీరు పెట్టండి అని అన్నాడు. ఎందుకంటే అప్పుడు పెద్ద శిక్ష బెంజమిన్కి విధించేటట్లు ఈయన యాక్ట్ చేయొచ్చు. యాక్ట్ చేసినప్పుడు అన్నల స్పందన ఎలా ఉంటుంది అనేది యోసేపు పరీక్షించాలని ఆయన కోరిక. ఇప్పుడు మరీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తిరిగి బెంజమిన్ సంచిలో యోసేపు పెట్టేసి ఒకలాంటి శిక్ష విధించగలుగుతాడు. కానీ ఇప్పుడు ఆ వెండి గిన్నె ఉండటంతో బెంజమిన్ సంచిలో పెద్ద శిక్ష విధించుటకు ఇప్పుడు యోసేపుకి హక్కు ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు అటువంటి ప్లాన్ ఆయన వేశారు. సో ఇప్పుడు ఆ వెండి గిన్నె బెంజమిన్ సంచిలో దొరుకుతుంది. దొరికినప్పుడు అన్నలందరూ కూడా ఎలాగా స్పందిస్తున్నారు మనం చూద్దాం. జస్టిఫికేషన్ అంటే ఒకరు నేరం వాళ్ళ మీద మోపినప్పుడు మేము నిర్దోషులమండి అని బతుకులాడుట. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? జస్టిఫికేషన్. మేము నిర్దోషులమండి అని వాళ్ళ మీద నేరం మోపినప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటుట, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జస్టిఫికేషన్. సో నేరం మోపబడినప్పుడు అన్నలు ఎలాగా స్పందిస్తున్నారు మనం చూద్దాం. 6వ వచనం నుంచి 9వ వచనం చదవమ్మా. 6వ వచనం నుంచి 9వ వచనం. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాట్లాడనేలా, ఇటు పని చేయుట నీ దాసులకు దూరమవును గాక. ఇదిగో మా గోనె మూతలలో మాకు దొరికిన రూకలు కనాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి. నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారంనైనను ఎట్లు దొంగిలిదుము? నీ దాసుల్లో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక. మరియు మేము మా ప్రభువునకు దాసులుగా ఉండుమని అతనితో అనిరి. చూడండి, మీరు వచ్చి ఏదో నేరం మోపుతున్నారు మా మీద అనవసరంగా. మీ యజమాని ఇంటి నుంచి మేము ఆ వెండి గిన్నె దొంగలించామని నేరం మోపుతున్నారు. ఇది తప్పండి. పోయినసారి మా దగ్గర ఎలాగొచ్చిందో డబ్బులు సంచి లోపల మాకు తెలియదు, కానీ మేము నేరస్తులమై ఉంటే, చెడు ఉద్దేశం కలిగి ఉంటే ఆ డబ్బులను మేము తిరిగి తీసుకొని వచ్చేవాళ్ళం కాదు. మేము తిరిగి తీసుకొని వచ్చి ఇచ్చాం కదా నిజాయితీగా. అలాగా నిజాయితీగా ప్రవర్తించిన వాళ్ళం మేము ఇటువంటి భయంకరమైన నేరం చేస్తామా అని వాదిస్తున్నారు. వాళ్ళని డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇంకా ఏమన్నారు? ఎవరు సంచిలో ఆ వెండి గిన్నె దొరుకుతుందో ఆయన చావును గాక, ఇంకా మేమందరం కూడా మీకు దాసులమై ఉండిపోతాం అని వాళ్ళని డిఫెండ్ చేసుకుంటున్నారు. సో 10వ వచనం, ఆ యోసేపు కింద పనిచేసే ఆ ప్రధాన 10 మనిషి దాసుడు ఏమని అంటున్నాడు? సబ్మిషన్. ఓకే, చూద్దాం ఎవరి సంచిలో దొరుకుతుందో చూద్దాం. సబ్మిషన్ అంటే వాళ్ళు చెప్పిన పాయింట్ అగ్రి అవ్వటం. ఓకే, 10వ వచనం చదవమ్మా. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానియుడి. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదరని చెప్పాను. సో ఒప్పుకుంటాను, నేను ఇప్పుడు ఎతుకుతాను. ఎవరు సంచిలో దొరుకుతుందో ఆ సిల్వర్ గిన్నె, ఆ వెండి గిన్నె, ఆయనే ఇక్కడ ఉండిపోవాలి, దాసుడై ఉండాలి. సో నేనైతే అగ్రి అవుతున్నాను అని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు 11వ వచనం నుంచి 13వ వచనం. డిజెక్షన్ అంటే మామూలు దుఃఖం కాదు. జాగ్రత్త వినండి, ఇంగ్లీష్లో అడ్జెక్టివ్స్ వాడబడతాయి. అడ్జెక్టివ్స్ అంటే ఒక ఫీలింగ్కి ఎక్కువ గేజ్ చేసినప్పుడు దాని ఎక్స్టెంట్ ఏంటి అనేది తెలుసుకోవడానికే ఇంగ్లీష్లో మనం ఏం వాడతామంటే అడ్జెక్టివ్స్. ఓకే, సాడ్. నేను మిమ్మల్ని ఒక
ఇంగ్లీష్లో కూడిన క్వశ్చన్ అడుగుతాను. సాడ్ అనగానే మీకు తెలిసిపోతుంది దుఃఖం. గ్రీఫ్ అంటే మామూలు దుఃఖమా, చాలా దుఃఖమా? చాలా దుఃఖం. చాలా దుఃఖం. దట్ ఈస్ అడ్జెక్టివ్. సో అలాగే ఇక్కడ డిజెక్షన్ అంటే మామూలు దుఃఖం కాదు, మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు, మామూలు నిరాశ కాదు. డిజెక్షన్ అంటే చాలా గంభీరమైన నిరాశ, గంభీరమైన దుఃఖం. ఏమైతున్నది? 11వ వచనం నుంచి 13వ వచనం చదవమ్మా. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందకి దించి దాన్ని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారి సోద చూడగా ఒక్క నిమిషం. పెద్దవాడు మొదలుకొని అనగానే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ మెమరీని నేను టెస్ట్ చేస్తున్నా. ఎవరు సంచి మొదట్లో విప్పారు? రూబెన్. రూబెన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరిది విప్పు ఉంటారు? మర్చిపోయారా? షిమ్యోన్. సిమియోన్, రైట్ ఆన్సర్. మూడోది ఎవరు? లేవి. మూడో చెప్పండి. లేవి. లేవి, రైట్ ఆన్సర్. నాలుగోది యూదా. అలాగా ఒక్కొక్కటి విప్పుతూ వచ్చారు. ఇప్పుడు చదవమ్మా. ఐఎమ్ టెస్టింగ్ యువర్ మెమరీ ఆల్సో ఇన్ బిట్వీన్. మా శిరీష. వారిని సోద చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. బెంజమీను సంచిలో ఆ వెండి గిన్నె దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద బట్టలు చింపుకొని. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. బట్టలు చింపుకొని అని అంటే అది మామూలు దుఃఖమా, చాలా గంభీరమైన దుఃఖమా? మామూలు నిరాశనా, చాలా గంభీరమైన నిరాశనా? చెప్పాలి మీరే. గంభీరమైన దుఃఖం. గంభీరమైనది. అయ్యో ఇదేమైపోయింది, పోయి గిన్నె బెంజమిన్ సంచిలో దొరుకుతున్నదే. అయ్యో నాన్నగారు అప్పుడే చెప్పారే బెంజమిన్ తీసుకెళ్ళొద్దు అని. ఇప్పుడు ఏ చిక్కులో మేము చిక్కుకున్నాం, ఏ చిక్కులో మనం చిక్కుకున్నాం అనే దుఃఖము ఎలాగ వాళ్ళ మనసులో, ఆ నిరాశ ఎలాగ పొర్లుతున్నదంటే వాళ్ళ బట్టలను వాళ్ళు చింపుకున్నారంట. ఇంకా ఏం చేస్తున్నారమ్మా? కంటిన్యూ. ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. చూడండి, ఇది మామూలు దుఃఖము కాదు, మామూలు నిరాశ కాదు. బట్టలు చింపుకొని, ఇదేంటి, ఏమైపోయింది, ఎక్కడ మనం చిక్కుకున్నాం, ఎటువంటి భయంకరమైన సమస్యలో చిక్కుకున్నాం. అప్పుడే నాన్నగారు చెప్పారే బెంజమిన్ని తీసుకొని వెళ్ళొద్దని. ఇప్పుడు నాన్నగారు ముఖంని మేము ఎలాగ చూడాలి, ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో తిరుగుతున్నాయి. ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళ మనసులో తిరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యోసేపు దగ్గర వస్తున్నారు. సో యోసేపు ఒక నేరం మోపుతున్నాడు వాళ్ళ మీద. అక్యూజేషన్. బ్రదర్, పాయింట్ కర్సర్ అట్ అక్యూజేషన్. ఇజ్రాయెల్ బ్రదర్, అక్యూజేషన్ మీద కర్సర్ పెట్టండి. ఇజ్రాయెల్ బ్రదర్ 14:15 చదవమ్మా. అక్యూజేషన్. బ్రదర్ ఇజ్రాయెల్ గారు, ఇజ్రాయెల్ బ్రదర్ ఇస్ దేర్? Yeah, Pastor. అక్యూజేషన్ మీద కర్సర్ Yeah, is it not visible? I am pointing it. పెడుతున్నారా? ఓకే. 14:15 చదవమ్మా. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు సకనము చూచి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, మీరు చేసిన పని ఏంటి? ఇంత పెద్ద నేరం చేస్తారా? నేను ఎంతో ప్రేమపూర్వకంగా మీ పట్ల ఉన్నాను, మీరు ఇలాగా స్పందిస్తారా? నా ప్రేమకి ఇటువంటి స్పందన మీరు చూపిస్తారా? ఏ వెండి గిన్నె నేను వాడి రాబోయే దినంలో ఏం జరగబోతుందో, భవిష్యవాణి నేను ఏం చేస్తానో దాన్ని మీరు దొంగలిస్తారా అని నేరము మోపుతున్నాడు, అంటే యాక్టింగ్ చేస్తున్నాడు. అప్పుడు 16వ వచనం అడ్మిషన్. 16వ వచనము అడ్మిషన్ అంటే అన్నల వైపున నోటి బోరగా యూదా మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, తప్పైపోయింది, మేమందరం కూడా ఇప్పుడు నీకు దాసులమై ఉంటాం. ఒకసారి చదవమ్మా 16వ వచనం.
యూదా ఇట్లనెను, ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేము ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెను వాడు ఏలిన వారికి దాసుల మగుదవనెను. మేము అందరము దాసులమై ఉంటాం. దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పటికే ఈ తలంపులు అన్నల మనసులో వచ్చి ఉంటాయి. ఏం తలంపులు? యోసేపు బతిమలాడుట వాళ్ళతో, నన్ను ఆ బావిలో వేకండి అని బతిమలాడుట. ఆర్ ఆ వ్యాపారస్తులకి అమ్మి వేసేసిన సమయంలో నన్ను అమ్మి వేయకండి అని బతిమలాడిన మాటలు అన్ని కూడా వీళ్ళకి జ్ఞాపకం వస్తున్నాయి. దేవుడే మమ్మల్ని శిక్షిస్తున్నాడు అనే మాట వీళ్ళు గ్రహించారు. అందుకే యోసేపు దగ్గర అన్నల నోటి బూరగా ఉంటూ యూదా ఏమంటున్నాడంటే, మా పాపములకి ఇది శిక్ష, మేమందరం కూడా దాసులమై ఉంటాం నీ దగ్గర అని చెప్పినప్పుడు యోసేపు పెట్టిన కండిషన్ ఏంటి? 17వ వచనం చదవమ్మా. అందుకతడు, అట్లు చేయుట నాకు దూరం అవును గాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా నుండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా, చాలమ్మా. కండిషన్ ఏం పెడుతున్నాడు? మేము దాసులమై ఉంటామంటే వద్దొద్దు, మీరు అందరూ అవసరం లేదు. ఎవరు సంచిలో ఆ గిన్నె కనిపించిందో, ఎవరు సంచిలో ఆ గిన్నె దొరికిందో ఆయనే నిజమైన నేరస్తుడు. ఆయనని నేను చెరలో పెడతాను. మీరందరూ కూడా మీ నాన్నగారి దగ్గర తిరిగి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు యూదా నోటి బూరగా ఉంటూ 18వ వచనం 29వ వచనము బ్రదర్ ఇజ్రాయెల్ గారు కూడా చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. చూడండి, కొంచెము పెద్ద భాగమే, కానీ జాగ్రత్తగా వినండి. సహోదరి శిరీష చదివే వాక్య భాగంని 12 వచనాలు, కానీ జాగ్రత్తగా ఫాలో చేద్దాము. రీకలెక్షన్ అంటే యోసేపు ముందు ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కూడా యూదా మాట్లాడుతున్నాడు, యూదా జ్ఞాపకం చేస్తున్నాడు. రీకలెక్షన్ ఏంటి? ఏం జరిగిందో, ఏది ఈయనకి తెలియదో, యోసేపుకి తెలియదో ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. అందుకే దాన్ని మనం ఏమని, ఆ వాక్య భాగంని మనం ఏమని డిస్క్రైబ్ చేస్తున్నాం? రీకలెక్షన్. సో 18వ వచనం 29వ వచనం చదవమ్మా. ఎంత చక్కగా ఇజ్రాయెల్ బ్రదర్ హైలైట్ చేస్తున్నారు చూడండి. యూదా అతన్ని సమీపించి, ఏలినవాడ, ఒక మనవి, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము. తమ కోపము తమ దాసుల మీద రవులుకొననీయము. తమరు ఫరో అంత వారు గదా. ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగిన. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితలను పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వాని ప్రేమించున్నాడని చెప్పితిని. అప్పుడు తమరు, నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారితో మాటలను అతనికి తెలియజేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండి అని చెప్పినప్పుడు, మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళదుము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని మా మనుషునికి ముఖము చూపించలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనెననియు మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చేల్చబడేననుకుంటుని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా యొద్ద నుండి ఇతను తీసుకుని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములో నుండి దుఃఖము దిగిపోవున్నట్లు చేయుదరని మాతో చెప్పాను. థ్యాంక్ యూ మా. ఫుల్ సారాంశము యూదా యోసేపు ముందు తీసుకొని వస్తున్నాడు. మేము
పోయినసారి వచ్చినప్పుడు మీరు అడిగారు కదా కొన్ని ప్రశ్నలు. అడిగినప్పుడు మేము చెప్పాం కదా, ముసలితనంలో వృద్ధాపంలో మా నాన్నగారికి పుట్టిన ఒక సహోదరుడు ఉన్నాడు అని, ఆయనను మీరు తీసుకొని రండి అని షరతు పెట్టారు కదా. ఇదంతా కూడా మా నాన్నగారి దగ్గర చెప్పాము. ఆయన మమ్మల్ని పంపించినప్పుడు, తిరిగి ఆహారం తీసుకొని రండి అని పంపించినప్పుడు మీరు పెట్టిన షరతులన్నీ కూడా మేము ఆయనకు గుర్తు చేశాం. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు, కానీ మేము ఎంతో ఒప్పింపజేసి ఆయనను తీసుకొని వచ్చాం. ఇప్పుడు మేము తిరిగి వెళ్ళినప్పుడు ఆ సహోదరుడు మాతో పాటు లేకుండా ఉంటే ఆయన వెంటనే, వాడక భాషలో చెప్పాలంటే, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఆ దుఃఖంతో చనిపోయే ఆస్కారం ఉంది. మరి ఆయనను మేము పాత పెట్టాల్సి వస్తుంది. అంటే వాడక భాషలో నేను చెప్తున్నా. ఈ మాటలు యూదా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం లోతులు మనం వెళ్దాం. వేరే సహోదరులు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకు యూదానే మాట్లాడుతున్నాడు నోటి బూరగా? వేరే సహోదరులు కూడా ఉన్నారు కదా, మరి ఎందుకు యూదా మాట్లాడుతున్నాడు అందరి వైపున? ఎందుకు ఈయన నోటి బూరగా ఉన్నాడు? కారణం ఏంటంటే, రెండోసారి వెళ్ళే ముందు యాకోబు, అయ్యో నేను పంపించలేను బెంజమిన్ అని అన్నప్పుడు ఎవరు ముందుకొచ్చి హామీ ఇచ్చారు? యూదా ఇచ్చాడు. యూదా హామీ ఇచ్చాడు, ఇది నా బాధ్యత, ఆయనను సురక్షితంగా తీసుకొని వెళ్ళుట, సురక్షితంగా తీసుకొని వచ్చుట, అది నా బాధ్యత అని హామీ ఇచ్చాడు. కాబట్టి యూదా నోటి బోరగా నిల్చొని మాట్లాడుతున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? రేపు మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎందుకు వేరే సహోదరులు నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకు యూదా మాట్లాడుతున్నాడు అని అంటే, యూదా అందరి వైపున, అందరి సహోదరుల వైపున నాన్నగారి దగ్గర నోటి బోరగా ఉండి హామీ ఇచ్చాడు. అలాగే ఇక్కడ కూడా అందరి సహోదరుల వైపున నోటి బోరగా ఉండి బతుకులాడుతున్నాడు యోసేపుతో. ఇప్పుడు చాలా ముఖ్యమైన లాస్ట్ పాయింట్కి మనం వస్తున్నాం. అందుకే నేను ఇక్కడ వాడిన సబెడింగ్ ఒక్కటి మాత్రమే కాదు. ఇజ్రాయెల్ బ్రదర్, కెన్ యూ జస్ట్ షో ఇట్ వన్స్ అగైన్? ఇక్కడ నేను వాడే సబెడింగ్ ఒక్కటి మాత్రమే కాదు. నేను వాడింది పెటిషన్, ఇంటర్సెషన్, రివర్షన్, క్వాలిఫికేషన్ అండ్ అథెంటికేషన్. మరి చెప్తున్నారు, పెటిషన్ అంటే మనవి, ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన, రివర్షన్ అంటే పరిస్థితులు కంప్లీట్గా మార్చివేయుట, క్వాలిఫికేషన్ అంటే అర్హత, అథెంటికేషన్ అంటే ఒక సత్యంని రుజువుపరచుట. సో 5 విషయాలు ఈ 4 వచనాల్లో ఉంది. సో ఇప్పుడు సహోదరి శిరీష ఈ వాక్య భాగం చదివి వినిపించే సమయంలో మీరందరూ కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోండి. చిన్నవాడు అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మనం చూద్దాం. ఓకే, లెక్క పెట్టండి. 30 నుంచి 34 సహోదరి శిరీష చదివేటప్పుడు ఎన్నిసార్లు ఆ మాట చిన్నవాడు అనేది రాయబడింది మనం చూద్దాం. ఓకే, కంటిన్యూమా. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు, నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నిరసన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ వద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వానికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిము. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటే గాని నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చే అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఎన్నిసార్లు వచ్చిందండి చిన్నవాడు? చెప్పాలి మీరే. 7 times. 7 times. Are you all with me? ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మనవి చేస్తున్నాడు బ్రదర్ ఇజ్రాయెల్ గారు. లెట్ us లుక్ at that this thing once again. సబెడింగ్స్ మనం చూద్దాం. మనవి చేస్తున్నాడు. ఎలాగ మనవి చేస్తున్నాడు? పెటిషన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. పిక్చర్ కూడా మనం చూద్దాము. మోకరించి
యోసేపు చేయి పట్టుకొని బతుకులాడుతున్నాడు. ఇది మామూలు ఇది కాదు, బతుకులాడటం కాదు. మనస్సు పెట్టి అందరు వేరే సహోదరుల వైపున నోటి బోరగా ఉండి బతుకులాడుతున్నాడు. ఇప్పుడు యోసేపు చెప్పింది ఏంటంటే, మీరు అందరూ వెళ్ళిపోవచ్చు, ఈ ఒక్కడే నాతో పాటు ఉండాలి అని. ఆ ఒక్కడు పక్కనున్నాడు చూడండి, బ్రదర్ ఇజ్రాయెల్ గారు. బెంజమిన్ మీద కర్సర్ పెట్టి చూపించండి. ఎల్లో కలర్ అవుట్ఫిట్, బెంజమిన్. ఈడు ఉంటాడు నాతో, వీడిని నేను చెరలో పెడతాను అని యోసేపు చెప్పినప్పుడు బతిమిలాడి మోకరించి ఏడుస్తున్నాడు యూదా. 7 సార్లు చిన్నవాడు అనే మాట మనకి వినిపించింది చదివిన లేఖన భాగంలో. ఇప్పుడు బెంజమిన్ని మనం చూస్తే దాడి అవన్నీ కూడా ఉన్నాయి, చిన్నవాడుగా కనిపిస్తున్నాడండి. అడుగుతున్నా, వారు జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మామూలుగా రక్షకుడు అయిపోయాడమ్మా? లోక రక్షకుడిగా అయిపోయాడా, లేకపోతే శిల్వ మీద క్రయధనం చేసి రక్షకుడు అయ్యాడా? మీరే చెప్పాలి నాకు. అన్మ్యూట్ చేసుకోండి. క్రయధనం చేసి మన వేపున దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెక్షన్. ఇప్పుడు పరలోకంలో మన వేపున ఆయన ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు, ఉత్తరవాది అయి ఉన్నాడు. అందుకే ఎలాగ ఇక్కడ యూదా ఇంటర్సీడ్ చేస్తున్నాడు, మన విజ్ఞాపన చేస్తున్నాడు, అలాగే మన వైపున విజ్ఞాపన చేస్తాడు ప్రభు అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? ఒకసారి దియమ్మా శరీచ. దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ 360 పర్స్పెక్టివ్. అంటే కనెక్టెడ్ టాపిక్స్ ని మనము టచ్ చేయుట, కనెక్టెడ్ టాపిక్స్ ని పిక్చర్ లో తీసుకొని వచ్చుట. దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ 360 పర్స్పెక్టివ్. ఎక్కడుంది? మన వైపున ఆయన విజ్ఞాపన చేస్తాడు అనే మాట ఎక్కడున్నది? ఒకసారి తీయమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన వైపున క్రయధనం చేసిన వ్యక్తి ఉన్నాడు పరలోకంలో. మన వైపున విజ్ఞాపన చేయుటకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. మా ఏం చూపిస్తాడమ్మా యేసుక్రీస్తు ప్రభువారు? ఇప్పుడు కూడా ఆయన చేతిలో గాయములు ఉన్నాయి, ఇప్పుడు కూడా మేకుల గాయములు ఇప్పుడు కూడా ఆయన చేతి మీద ఉన్నాయి. ఏమనంటే తండ్రి దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు ఆ చేతులను ఇంకా అలాగ చూపిస్తారు. నేను వీళ్ళ పాపముల కొరకు మరణించాను, వీళ్ళ పాపముల కొరకు నేను శ్రమలు అనుభవించాను, వీళ్ళ పాపముల కొరకు నేను క్రయధనం చేశాను. మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి చేతి మీద గాయములు ఉన్నాయా లేదా? తోమాకు చూపించాడా లేదా? అడుగుతున్నా మిమ్మల్ని. ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలు మొదటి గుడ్ ఫ్రైడే 6 గంటలు శిల్వ మీద వేలాడిన తర్వాత సమాప్తం అవ్వలేదు. ఆయన ఏ మహిమ మొదట్లో దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన కలిగి ఉన్నాడో ఆ మహిమని పరిపూర్ణంగా ఇప్పటి వరకు తిరిగి పొందలేదు. ఆయన ఈ లోకంకి వచ్చే వరకు ఆయన చేతిలో కాళ్ళలో గాయములు లేవు. ఇప్పుడు ఆయన మహిమ శరీరం ధరించుకొని కూడా ఈ రోజు కూడా ఆయన చేతిలో గాయములు పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా నాకు వినిపించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభువారి సాక్రిఫైస్ మీకు అర్థమవుతుందా? అరే 6 గంటలు శిలువ మీద వేలాడటం అదే చాలా భయంకరమైన అనుభవం.
శారీరక నొప్పి, మానసిక నొప్పి, ఆత్మిక నొప్పి, అవన్నీ కూడా వర్ణించలేని నొప్పిలు. అవి అనుభవించటమే చాలా గొప్పది. ఇంకా అదే కాకుండా ఇప్పుడు కూడా ఆయన చేతులు గాళ్ళ మీద గాయములు ఉన్నాయి. అంటే ఏ మహిమని ఆయన మొదటి నుంచి ఆయన దగ్గర ఉండిందో, ఏ మహిమ ఆయన దగ్గర ఉండిందో లోకంకి వచ్చే ముందు అది తిరిగి ఆయన పొందలేదు. ఇప్పుడు కూడా ఆ గాయములు ఏం సూచిస్తున్నాయి? నేను క్రయధనం చేశాను, నేను పాపులని ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు యోహాను ఏమని అంటున్నాడు? మీరు పాపం చేయకుండా ఉండండి, కానీ ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మన ఉత్తరవాది అక్కడ ఉన్నాడు. మీరు క్షమాపణ అడగంగానే వెంటనే, ఇంకొకసారి ఆ పాపం చేయను అని చెప్పంగానే వెంటనే మన ఉత్తరవాది దేవుని దగ్గర నుంచి మన వైపున క్షమాపణ పొందుతాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు యూదా ఒక వైపున చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తున్నాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇది జస్ట్ మామూలు మాట వరుసకి చేసిన విజ్ఞాపననా, లేకపోతే మనసంతా పెట్టి చేసే విజ్ఞాపననా? చెప్పండి మీరే. మనసంతా పెట్టి. యూదా చేసే విజ్ఞాపన మామూలు విజ్ఞాపన కాదు, మనసంతా పెట్టి చేసిన విజ్ఞాపన. మా తండ్రి ముఖం మేము చూడలేము, ఆయనకు హార్ట్ అటాక్ రావటం మేము చూడలేము. నన్ను పెట్టుకోండి చెరలో, కానీ నా తమ్ముడిని విడిచిపెట్టండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక జ్ఞాపకం పెట్టుకోండి. వద్దు సందుల్లో నించోని ప్రార్థన చేసేవాళ్ళు. దిస్ ఇస్ ద అప్లికేషన్ పార్ట్, చాలా ఇంపార్టెంట్. వీ టేక్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. అంటే బైబిల్ స్టడీలో 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకుంటాం. వద్దు సందుల్లో నించోని ప్రార్థన చేసేవాళ్ళు దేవుని దృష్టిలో చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఎక్కడన్నా ఉన్నారా? దేవుని ఉగ్రత రాకుండా మధ్యలో నించోని ప్రజల వైపున విజ్ఞాపన చేసే వాళ్ళు ఉన్నారా అని దేవుని కను దృష్టి ఎప్పుడు వెతుకుతూనే ఉంటుందంట. ఒకసారి దియమ్మా 22వ అధ్యాయం ఎజెకియెల్ గ్రంథం 30వ వచనం చదవమ్మా. 22:30 ఎజెకియెల్ గ్రంథం. ఎజెకియెల్ గ్రంథం 22:30 బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనా ఎవరన్నా ఉన్నారా అని ఎత్తుకుతున్నారంట దేవుడు. మా విజ్ఞాపన ప్రార్థన, ఎస్పెషలీ ఎవరు ఇంకా రక్షణ పొందలేదు, మన ఇంటి వాళ్ళే ఉండొచ్చు, మన స్నేహితులే ఉండొచ్చు, మన బంధువులే ఉండొచ్చు, వాళ్ళ కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన ఎలాగా చేయాలి అని అంటే, మన దేవునిలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆయన ఎల్రోయి దేవుడు. ఒక మాట మీ ముందు తీసుకొని వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్నకి జవాబిస్తున్నారు. అక్కడ పూర్ణంగా అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో మీరు ఒకసారి చూడండి. మార్క్స్ వార్త, మార్క్స్ వార్త 12వ అధ్యాయము, మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి చదవమ్మా. శాస్త్రుల్లో 29. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28, 29. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని అతన్ని అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. చదవమ్మా. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. ఎన్నిసార్లు వచ్చింది పూర్ణ? 4 సార్లు. సో జస్ట్ మాట వరుసకి నామకార్థంగా నేను నా స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నా, నా బంధువుల కొరకు ప్రార్థన చేస్తున్నా, వాళ్ళ రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తున్నా అని చెప్పటము అదొక ఎత్తు, అదొక విషయము. కానీ పూర్ణ మనస్సు, అది దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమిస్తున్నామా అని చూసే దేవుడు పూర్ణ మనస్సుతో మనము విజ్ఞాపన చేస్తున్నామా లేదా అనేది చూడడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి.
ఇక్కడ యూదా చేసే విజ్ఞాపన పూర్ణ మనస్తో. మా ఇక్కడ ఏం చేస్తున్నాడు యూదా? మరి యేసుని సూచిస్తున్నాడు. జాగ్రత్త వినండి, అందుకే ఇంత లోతులు వెళ్తున్నాను నేను. యేసు శిలువ మీద వేలాడుతున్నాడు అని అంటే తండ్రి మీద ఉన్న ప్రేమ, మన మీద ఉన్న ప్రేమ, అది యేసుక్రీస్తు ప్రభువారిని బలవంతం చేస్తున్నది శిలువ మీద వేలాడుట. ఆయన శత్రువులు గేలి చేస్తున్నారు, నువ్వు దేవుని కుమారుడు అంటే శిలువ నుంచి దిగిరా, ఎన్నో అద్భుతాలు చేశావు కదా, ఈ అద్భుతం కూడా చేయి అని గేలి చేస్తున్నారు. ఆయన గాయముల మీద ఉప్పు రాస్తున్నారు, కానీ శిలువ మీదనే వేలాడుతున్నాడు యేసు. ఆయన ఇచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి? తండ్రిని ప్రేమించండి, పొరుగువాడిని ప్రేమించండి. పొరుగువాడు అంటే ఎవరు ఇబ్బందిలో ఉన్నాడో ఆయన పొరుగువాడు. మంచి సమరయుడు కథ మనకు అందరు కూడా బాగా తెలుసు. దాంట్లో ఏం రుజువుపరచబడుతున్నది? ఏ సత్యం రుజువుపరచబడుతున్నది? పొరుగువాడు అంటే ఇంటి పక్కన ఉన్న వ్యక్తియే కాదు, సమస్యలు ఉన్న వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా పొరుగువాడు అనే మాట మనము మంచి సమరయుడు కథలో నేర్చుకోవచ్చు. సో ఎవరు సమస్యలు ఉన్నారు? మనం అందరం కూడా పాపం అనే సమస్యలో చిక్కుకొని ఉన్నాం. ఆ సమయంలో పూర్ణ మనస్తో ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు. పూర్ణ ప్రేమ తండ్రి పట్ల, మన పట్ల చూపిస్తున్నాడు. ఇక్కడ కూడా యూదా తండ్రి పట్ల, బెంజమిన్ పట్ల పూర్ణ ప్రేమ చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? హల్లెలూయా చెప్పండి, ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా. అండర్స్టాండింగ్. ఎందుకండి మనం బైబిల్ స్టడీ Hallelujah. బైబిల్ స్టడీ వెనకాల ఎందుకు we take a 360-degree పర్స్పెక్టివ్? 360-degree పర్స్పెక్టివ్ ఎందుకు తీసుకుంటామంటే ఇటువంటి సందర్భాలే లేఖనంలో వేరెక్కడ ఉన్నాయి, ఇటువంటి సందర్భాలే లేఖనంలో ఎక్కడున్నాయి, దాన్ని కనెక్ట్ చేయుట, అదే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పూర్ణ మనసుతో తండ్రి మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు యూదా, బెంజమిన్ మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు. ఎలాగే యేసు శిలువ మీద తండ్రి మీద ఉన్న ప్రేమ, మన మీద ఉన్న ప్రేమ ఆయన చూపించాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు అగైన్ లెట్స్ గో బ్యాక్ టు దట్ పిక్చర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారు. ఆ పిక్చర్ మనం చూద్దాం. ఇజ్రాయెల్ బ్రదర్ పూర్ణ మనసుతో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకొక మాట ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. 7 సార్లు చిన్నవాడు అనే మాట రాయబడింది. 7 సార్లు. ఏ మాట అన్నా, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. అథెంటికేషన్. జాగ్రత్త వినండి, ఏ మాట అన్నా రుజువుపరచబడాలి అని అంటే 2 సాక్షులు అవసరం. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? ఏ మాట అన్నా రుజువుపరచాలంటే 2 సాక్షులు అవసరం. యోహాను సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. 2 సాక్షులు అవసరం ఏదైనా రుజువుపరచాలి అని అంటే. ఓకే, సో ఈ మాటలు ధర్మశాస్త్రం ఉంది అని ప్రభు వారు అన్నారు కదా, అది ఎక్కడుంది అది కూడా చూద్దాం. ఒకసారి తీయమ్మా, ద్వితోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం ఎక్కడుంది? ప్రభు వారు దాన్ని ఆధారం చేసుకొని యూదులతో మాట్లాడుతున్నారు. 2 సాక్ష్యములు అవసరం కదా ఏదైనా రుజువుపరచుటకు, ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా అని అంటున్నారు. సో ఎక్కడ రాయబడి ఉంది? ద్వితోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపబడదు. 2 సాక్షుల మాటల మీద నేను 2 సాక్షులు అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, లెఫ్ట్ సైడ్ పిక్చర్. అబ్రహాం ఈసాక్ని తీసుకొని వెళ్తున్నాడు మొరియా కొండ మీద బలి ఇచ్చుటకు. బ్రదర్ ఇజ్రాయెల్, స్లైట్లీ ట్రై టు ఎన్లార్జ్. ఈసాకు దాడి కలిగి ఉన్నాడా, చిన్నవాడుగా కనిపిస్తున్నాడా మీకు? అడుగుతున్నా మిమ్మల్ని. ఇది కూడా జూయిష్ ఆర్ట్ గ్యాలరీ నుంచి తీసుకున్న పిక్చర్ అండి. ఇది చిన్నవాడుగా కనిపిస్తున్నాడా, దాడి ఉందా? ఈసాకు పెద్దవాడండి. పెద్దవాడుగా కనిపిస్తున్నాడు కదా. మరి 22వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆది కాండం 22వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడి ఉంది? ఈసాకు ఎలాగ వర్ణించబడాడు? 22వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి,
నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాను. నేను ఈ చిన్నవాడు, జాగ్రత్తగా వినండి, చిన్నవాడు అర్థం ఏంటో సరిగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అందుకే నేను హీబ్రీ బైబిల్ చదువుతాను, అలాగే జూయిష్ రాబాయిస్తో ఇంటరాక్ట్ చేస్తాను. ఇప్పుడు కిందకి రండి ఇజ్రాయెల్ బ్రదర్, ఆ చిన్నవాడికి వాడబడిన హీబ్రీ నొటేషన్ ఏంటి? ఇక్కడ చూడండి, కర్సర్ పెట్టి చూపించండి ఇజ్రాయెల్ బ్రదర్. నార్, నార్ అంటే ఎటువంటి చిన్నవాడు అని అంటే నా వయసుతో పోలిస్తే చిన్నవాడు, కానీ విడిగా చూస్తే చిన్నవాడు కాదు. జాగ్రత్త వినండి, ఈసాకు పుట్టిన సమయంలో అబ్రహాం వయసు ఆల్రెడీ 100. ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందంటే అబ్రహాము వయసు 137, అంటే ఈసాకు వయసు 37. ఎందుకంటే నెక్స్ట్ అధ్యాయం మనం 23వ అధ్యాయానికి మనం వస్తే సారా చనిపోయింది, సారా వయసు 127 అని ఉంది. సో నా సారా ఎప్పుడు కనింది ఈసాక్ని? 90వ సంవత్సరం. ఇప్పుడు 127 సంవత్సరంల వయసు ఉన్న సారా చనిపోయిందంటే ఈసాకు వయసు అప్పటికే 37. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెమంది మొదటి దినం నుంచి ఆదికాండం బైబిల్ స్టడీలో లేరు కాబట్టి నేను మరీ ఇది గుర్తు చేస్తున్నాను. ఆల్రెడీ 22వ అధ్యాయం మనం దాటి వచ్చాం, కానీ కొంచెమంది ఆ టైంలో లేరు. ఈసాకు వయసు 37, అంటే యాక్చువల్గా అబ్రహాం వయసుతో పోలిస్తే చిన్నవాడు, కానీ యాక్చువల్గా చిన్నవాడు కాదు. నార్ అనే పదము దేనికి వాడబడుతుందంటే, ఏ సందర్భంలో వాడబడుతుందంటే ఒక వ్యక్తి వయసుని ఇంకొక వ్యక్తి వయసుతో పోల్చి వాడబడుతుంది. ఆ ఇంకొక వ్యక్తి వయసుతో పోలిస్తే ఈయన చాలా తక్కువ వయసు కలిగి ఉంటే అప్పుడు నార్ అనే పదం వాడబడుతుంది. ఇప్పుడు అబ్రహాం వయసు 137, ఈసాకు వయసు 37 అంటే విడిగా ఈసాకు వయసు చూస్తే చిన్నవాడు కాదు, కానీ అబ్రహాం వయసుతో చూస్తే చిన్నవాడు. ఇప్పుడు మరి యూదా ఒకసారి కాదు 7 సార్లు బెంజమిన్ని చిన్నవాడు అని చెప్పి వర్ణించాడు. లియా మొదటి కుమారుడు రూబేను, రెండో కుమారుడు లెవి, రెండో కుమారుడు సిమి, లెవి లియా పట్ల పిల్లలు ఇచ్చాడు. ఎందుకంటే యాకోబు ఎంత ప్రేమ చూపించాలో లియా పట్ల అంత ప్రేమ చూపించట్లేదు, రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు గర్భఫలం లియాకి ఇస్తూ వచ్చాడు. కానీ చివరిలో రాహేల్ని కూడా దీవిస్తున్నాడు. కానీ రాహేలు బెంజమిన్ని కన్నప్పుడు, జాగ్రత్త వినండి, యూదా చిన్నవాడా అడుగుతున్నాం మిమ్మల్ని? రాహేలు బెంజమిన్ని కన్నప్పుడు యోసేపు వృద్ధాపంలో యూదా చిన్నవాడా? నో, ఆయనకు ఆల్రెడీ వయసు వచ్చేసింది. సో బెంజమిన్ ఆయనతో పోలిస్తే చిన్నవాడు, బెంజమిన్ అన్నయ్య యూదాతో పోలిస్తే చిన్నవాడు. అప్పటికే బెంజమిన్కి ఎంతమంది కుమారులు మనం చూద్దాం. జస్ట్ మనము 2 అధ్యాయాలు దాటి వెళ్తే 46వ అధ్యాయం ఆదికాండము మనం చూస్తే అన్నలు తిరిగి వచ్చిన కొడుకుల పేర్లు, యాకోబుతో పాటు వచ్చిన ఆయన మనవళ్ళ పేర్లు, అది కూడా రాయబడింది. సో బెంజమిన్కి ఎంతమంది కుమారులు ఉన్నారు ఒకసారి మనం చూద్దామా? తీయమ్మా, 46వ అధ్యాయము 21వ వచనం చదవమ్మా. ఆదికాండం. బెన్యామీను కుమారులైన బెలా, బేకేరు, బ్రదర్ పాయింట్ కర్సర్, ఇజ్రాయెల్ బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు చూడండి. బెలా, బేకేరు, అష్బేలు, గెరా, నయమాను, ఎహి, రోషు, ముప్పీము, ఆర్దు. 10 మంది కొడుకుల తండ్రి బెంజమిను, కానీ యూదాతో పోలిస్తే చిన్నవాడు. మీకు అర్థమవుతుందా? సో బైబిల్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఈసాకు ఒకవైపున చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తున్నాడు. ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు సిల్వ మోసుకొని, అది కూడా ఒక చెక్కని మోసుకొని కొండెక్కారో, ఈయన కూడా బలిగా అర్పించబడుటకు ఈయన కూడా కొండెక్కుతున్నాడు, తండ్రి చేత బలిగా అర్పించబడుటకు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేతిలో బలిగా అర్పించబడుటకు కల్వరి కొండ ఎక్కాడు. ఈసాకు మొరియా కొండ ఎక్కుతున్నాడు. యేసు వయసు కూడా +30, ఈసాకు వయసు కూడా +30. సో ఎలాగా ఈసాకు యేసుక్రీస్తు ప్రభువాన్ని సూచిస్తున్నాడో అది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఈ మాటలన్నీ కూడా నేను 22వ అధ్యాయము ధ్యానించినప్పుడు కూడా చెప్పాను. కానీ కొంచెం మంది అప్పుడు లేరు. ఇప్పుడు మన బైబిల్ స్టడీలో ఫస్ట్ టైమర్స్ ఉన్నారు. అందుకు మరీ నేను గుర్తు చేస్తున్నాను. ఈసాకు ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారిని సూచించాడు. యేసుక్రీస్తు ప్రభువారి శిల్వ మరణం తర్వాత పునరుద్ధానం జరిగింది. ఇప్పుడు మరి ఈసాకు యేసుక్రీస్తు ప్రభువారి మధ్య ఉన్న పోలిక ఇంకొకటి తీసుకొని వస్తున్నాను మీ ముందు. మరి అబ్రహాము బలి ఇచ్చుటకు సిద్ధపడాడు అని అంటే దేవుని దృష్టిలో బలి ఇచ్చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక వ్యక్తి మనస్సుని చూస్తాడు, ఉద్దేశాలను చూస్తాడు. ఒక వ్యక్తి వ్యభిచరించే అవసరం లేదు. చెడు దృష్టితో ఒక కన్యకని చూస్తే అది వ్యభిచారమే. అలాగే ఎప్పుడు నిర్ణయించుకున్నాడో అబ్రహాము ఈసాకుని బలి ఇచ్చుటకు, బలి ఇచ్చేశాడు అని లేఖనం సెలవిస్తుంది. ఎక్కడుంది ఆ మాటలు? ఒకసారి చూద్దామా. 11వ అధ్యాయం తీయమ్మా. హీబ్రీలకు రాసిన పత్రిక 19వ వచనం నుంచి చదవమ్మా. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం నుంచి. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం నుంచి. తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరల పొందను. అర్పించేశాడు అని ఉందా? అర్పించుటకు నిర్ణయించాడు అని ఉందా? మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా. అర్పించెను, తిరిగి పొందెను అంటే ఈసాకుకు కూడా ఏముంది? రిజరక్షన్ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరలా పొందెను, పునరుద్ధానం ఉంది ఈసాకు కూడా. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈసాకు మామూలు వ్యక్తి కాదండోయ్. ఆయన జన్మం అద్భుతము, యేసుక్రీస్తు ప్రభువారి జన్మం కూడా అద్భుతమే. ఇంకా ఎన్నో పోలికలు ఉన్నాయి. అదంతా కూడా 22వ అధ్యాయంలో మనం ధ్యానించాము. కానీ మరీ చెప్తున్నాను, ఆ టైంలో కొంచెం మంది లేరు. అందుకే మరి ఆ లోతులో వెళ్ళి నేను మీతో పంచుకుంటున్నాను. ఈసాకు ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తున్నాడు. సో 2 సాక్షులు ఉన్నాయి మనకి. చిన్నవాడు అని అంటే ఈ వాడబడింది. బెంజమిన్ సందర్భంలో కూడా యూదా బెంజమిన్ ఎలాగ వర్ణించాడో ఆ సందర్భంలో కూడా అదే నార్ అనే పదము యూదుల భాషలో వాడబడింది. అంటే నా వయసుతో పోల్స్తే చిన్నవాడు, కానీ యాక్చువల్గా చిన్నవాడు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇదంతా అన్నలు ఈ నొప్పి గిప్పి అన్ని కూడా అనుభవిస్తున్నారు. బెంజమిన్ పట్ల, రాహేల్ కుమారుడు పట్ల, మొదటి రాహేల్ కుమారుడు యోసేపు పట్ల వాళ్ళు క్రూరత్వం చూపించారు. మనసు కఠోరపరచుకోవటము, అలాగా ప్రవర్తించారు. మనసు కఠోరపరచుకొని ప్రవర్తించారు, క్రూరత్వం చూపించారు. ఇంకొక రాహేలు కుమారుడు పట్ల వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉంటున్నారు. మరి దాన్ని బట్టి వాడు ప్రీవియస్ స్లైడ్కి వెళ్దామా? ప్రీవియస్ స్లైడ్, ముందున్న స్లైడ్. గోషేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఐగుప్తుకి ఎన్నో చోటలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి యూదులు నివసించుటకు. కానీ గోషేన్ అనేది చాలా ఫర్టైల్, సారంతో కూడిన భూమి. అది వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇటువంటి భూమిలో ఆ అన్నలు ఉండాలి. ఇటువంటి భూమిలో ఉండి వాళ్ళు ఆశీర్వదించబడాలి అంటే వాళ్ళు అర్హులై ఉండాలి. యోసేపుకి అమ్మిన వ్యక్తులు ఈ బహుమానం పొందుటకు, ఈ దీవెనలు పొందుటకు అర్హులు కాదు. బెంజమిన్ కొరకు ప్రాణం కూడా త్యాగం చేసే వాళ్ళు ఈ బహుమానంకి అర్హులు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎటువంటి భూమి అంటే అది, ఎలాగ వాళ్ళు వర్ధిల్లారంట ఆ భూమిలో. అమ్మా చదవమా, దీంతో మనం ముగించేద్దాం. దట్ ఈస్ దర్ క్వాలిఫికేషన్. ప్రాణం కూడా పెట్టుటకు సిద్ధపడారు కదా అన్నలు. ఇప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? 47వ అధ్యాయం ఆదికాండం 27వ వచనం చదవమా. 47వ అధ్యాయం 27వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల దేశం మందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి.
విస్తరించిరి. ఎందుకంటే సారంతో కూడిన భూమి. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మా ఐగుప్తులు ఉన్న వేరే బ్రదర్ ఆ పిక్చర్ చూపించండి. ఇజ్రాయెల్ బ్రదర్ ఆ పిక్చర్ చూపించండి ఒకసారి. ఐగుప్తులు ఉన్న వేరే ప్రాంతాలు అక్కడ ఉన్నాయి చూడండి పిక్చర్లో. కైరో ఉంది, రామెసెస్ ఉంది, వేరే అన్ని చోటలు ఉన్నాయి. కానీ గ్రీన్ కలర్ ఏ ప్రాంతంకి వాడబడింది? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గోషేన్. గోషేన్. ఎందుకంటే అది పచ్చగున్న భూమి. పచ్చగున్న భూమి. ఆంధ్రప్రదేశ్లో పచ్చగున్న భూమి అనగానే ఈస్ట్ గోదావరి మీకు గుర్తు రావాలి, రాజమండ్రి ఆ చోట, అంతే కదా. సో ఈక్వివలెంట్ అన్నమాట. రాజమండ్రి అంటే నా మనసుకి చాలా దగ్గర ఉన్న చోట. ఫస్ట్ పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా నేను అక్కడే పోస్టింగ్ పొందాను. ఓకే, సో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ టూర్కి వెళ్ళినా సరే, ఏ పెట్రోల్ బంక్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినా సరే, అంతా నా చుట్టూ పచ్చగా కనిపించేది. సో ఇక్కడ చూడండి, గోషేను సారంతో కూడిన భూమి అని ఎలాగ రుజువుపరచబడుతున్నది. ఇప్పుడు వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి బ్రదర్. కైరో మీద కర్సర్ పెట్టి చూపించండి ఇజ్రాయెల్ బ్రదర్. కైరో, అలాగే రామెసెస్, దానిపైన రామెసెస్, అన్ని కూడా బ్లాక్ లెటర్స్లో ఉంది. కానీ గోషేన్ మాత్రం గ్రీన్ లెటర్లో ఎందుకు వర్ణించబడుతున్నది అనంటే సారంతో కూడిన భూమి. ఈ సారంతో కూడిన భూమిలో వాళ్ళు నివసించాలంటే దానికి అర్హులు అవ్వాలి. యోసేపుని క్రూరంగా అమ్మిన అన్నలకి అర్హత లేదు, కానీ బెంజమిన్ కొరకు, ఇంకొక రాహేల్ కుమారుడు కొరకు ప్రాణం కూడా త్యాగం చేయుటకు సిద్ధపడారు చూడండి. అప్పుడు వాళ్ళకి అర్హత వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను మరి ఫ్లోరు ఇజ్రాయెల్ బ్రదర్కి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసంతో తండ్రి ఇద్దరు బ్రదర్స్, ఇజ్రాయెల్ బ్రదరు, విజయ్ బ్రదరు, ఈ వేదికని స్థాపించడమే కాదు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. ఈ బైబిల్ స్టడీలో పాల్గొనేటకు 22 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళ సాయంత్రం వేళ వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము బైబిల్ స్టడీ వలన ఆత్మిక మేలు పొందాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారో మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఓవర్ టు బ్రదర్ ఇజ్రాయెల్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆదికాండం 43వ అధ్యాయంలో అనేకమైనటువంటి నూతన విషయాలు ఈరోజు మాకు తెలియజేశారు. దేవుని యొక్క కృప వల్ల, దేవుడు మీకు ఇచ్చినటువంటి తలంపులు, జ్ఞానం వల్ల అనేకమైనటువంటి నూతనమైన కొత్త సంగతులను తెలుసుకున్నాం. కాబట్టి దేవుని మేము స్తుతిస్తున్నాం. ఎంతో కష్టపడి ఒక బైబిల్ స్టడీని కండక్ట్ చేసినందుకు మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సో ఇవాళ ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా బైబిల్ రీడింగ్లో తోడ్పడినటువంటి శిరీష సిస్టర్కి అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఫోరంలో మరి ఈ యొక్క ఏమంటారు దీన్ని యూట్యూబ్ అప్లోడింగ్ చేస్తున్నటువంటి విజయ్ని కూడా అందరి తరఫున అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ ఫ్రైడే అండి. నెక్స్ట్ ఫ్రైడే యాజ్ యూజువల్గా 8 o'clock 8 గంటలకు మనం కలుసుకుందాం. సో అంతవరకు ఒకరినొకరు మనం బలపరుచుకుంటూ ప్రార్థించుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పాస్టర్ గారి ఆశీర్వాదంతో మనం ఈ యొక్క సమావేశాన్ని ముగించుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము, శక్తి, నడిపింపు మనతో మనలో సదాకాలం ఉండునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. See you all next Friday. Praise the Lord. God bless you all. నా కొరకు కూడా ప్రేయర్ చేస్తూనే ఉండండి. ఓకే, బాయ్.